హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది కోనసీమ జిల్లాలే. ఇది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరైనా సరే కోనసీమ జిల్లా వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకోవాలనేసి చాలా ఆనందపడుతూ ఉంటారు. అక్కడ ఉన్న పచ్చదనం కానీ, ఆ లోగిళ్ళు కానీ, ఆ మంచి మర్యాద కానీ ఒకసారి ఆస్వాదించాలని చాలామంది అనుకుంటారు. ఇది కొత్తగా చెప్పేదేం కాదు. బట్ అక్కడ సంక్రాంతి పండుగలో జరిగే సాంప్రదాయం ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే ఆ సాంప్రదాయ ముసుగులో జరుగుతున్న ఈ బెట్టింగ్ దందా కూడా అంతే దుర్మార్గంగా ఉంటుంది. దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదేంట్రా బాబు, వీడు సంక్రాంతి పండుగ అంటే అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఉండే సాంప్రదాయాలు చాలా బాగుంటాయి. అక్కడ మంచి మర్యాద, అక్కడ ఉన్న ఆ మనుషుల యొక్క ఆప్యాయత అయితే చాలా మనసుకు హత్తుకునేలా ఉంటుంది అని మీరందరూ అంటారు. అయితే చాలామంది దాంతోపాటు ఆ కోళ్ళ పందాలు గానీ, లేకపోతే ప్రబల తీర్థాలు గానీ, లేకపోతే నృత్య కళా ప్రదర్శనస్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న పచ్చదనం ఎన్విరాన్మెంట్‌ని చూడడానికి వెళ్ళాలని మీరందరూ అనుకుంటారు. ఇదంతా బానే ఉంటుంది. అదంతా చూడడానికి చాలామంది ఎగబడతారు. లేకపోతే అది చూడడానికి ఇష్టపడతారు. అయితే ఇదంతా కాకుండా ఇంకో విషయం చెప్పాలి. సంక్రాంతి పండుగ అంటే కోళ్ళ పందాలు ఒకటే కాదండి. ఓకే. అక్కడ ఉండే ఫుడ్ ఎన్విరాన్మెంట్ గానీ, లేకపోతే అక్కడున్న నేచర్ ఎన్విరాన్మెంట్ గానీ అనుభవించడమే సంక్రాంతి పండుగ. దాని గురించి సంక్రాంతి పండుగ అనేది పుట్టింది. అయితే ఇదంతా పక్కన పెడితే గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ కోళ్ళ పందాలని బిజినెస్‌గా మార్చుకుని సంవత్సరాల నుంచి అక్కడ చాలామంది యువతను తప్పుదారి పట్టిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి, లేకపోతే వాళ్ళ ప్రాణాలను నష్టపోయేలా చేయడానికి ఈ పందాలనేవి ఉపయోగపడుతున్నాయి. ఈ పందాల వల్ల చాలామంది నష్టపోతున్నారు అనే విషయాన్ని మీకు గ్రహించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుంది అంటే, ప్రప్రదంగా గత సంవత్సరం తెలంగాణలో అంటే హైదరాబాద్‌లో బెట్టింగ్స్ యాప్స్ మీద అయితే దందా మీద ఉక్కుపాదం మోపుతూ పోలీస్ కమిషనర్ గానీ, లేకపోతే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ ట్రై చేశారు. ఆ ట్రై చేసిన విధానంలో చాలామంది సెలబ్రిటీలను గానీ, లేకపోతే బెట్టింగ్స్ యాప్స్‌ని గానీ బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేశారు. ఆ బెట్టింగ్స్ యాప్స్ మీద చాలామంది యువత అయితే నాశనం అయిపోయారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. దాని మీద ఒక పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి యూట్యూబ్‌లో. చాలామంది దాని మీద భయపడడం మొదలుపెట్టారు. తర్వాత మారారు కూడా. అలాగే కోనసీమ జిల్లాలో ప్రతి సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంది సంక్రాంతి పండగకి, లేకపోతే అక్కడున్న ఉగాది అమ్మవారు జాతర మహోత్సవాలు, ఈ కోళ్ళ పందాలు అయితే గట్టిగా జరుగుతుంటాయి. ఈ కోళ్ళ పందాలకి కోర్టులు పర్మిషన్స్ ఇవ్వవు. ఎందుకు అంటే కత్తులు కట్టి కోళ్ళ పందాలు చేసుకోవడం వల్ల అది పందాల లెక్కలోకి వస్తుంది కాబట్టి పర్మిషన్స్ ఇవ్వవు. పోలీస్ వ్యవస్థ కూడా దాన్ని అరికట్టాలని చూస్తుంటుంది. కానీ వాళ్ళు చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని, మేము కోళ్ళకి కత్తులు కడతలేదు, మీరు ఎక్కడైనా కత్తులు కట్టి కోళ్ళ పందాలు చేస్తున్నట్టు నిరూపిస్తే మేము ఖచ్చితంగా చట్టాన్ని మేము గౌరవిస్తామని చెప్పి చాలామంది అక్కడ బడాబాబులు ఆ కోళ్ళ పందాలని సీక్రెట్‌గా జరుపుతూ, కత్తులు కట్టి కోళ్ళ పందాలు చేసే విషయాన్ని సీక్రెట్‌గా జరుపుతూ, అవి బయట ప్రపంచానికి తెలియకుండా చివరికి సెల్ ఫోన్స్ కూడా కౌంటర్‌లో లాగేసుకొని, ఆ తర్వాత లోపలికి ప్రవేశపెట్టి, ఆ తర్వాత కోళ్ళ పందాలు నిర్వహిస్తారనేది చాలామందికి ఈ విషయాలు తెలీదు. ఈరోజు కోళ్ళ పందాల విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ కోళ్ళ పందాలు కొన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఆ బిజినెస్‌లో చాలామంది యువత ప్రాణాలు నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు అనే దాని మీద ఖచ్చితంగా నేను మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కోళ్ళ పందాలనేవి మా సాంప్రదాయంలో ఒక చిన్న ఆటగానే మేము పరిగణిస్తాం గానీ, అది బిజినెస్‌గా మేము ఎప్పుడు చూడలేదు. ఎప్పుడూ కూడా ఆటిని బిజినెస్‌గా పరిగణించుకోకూడదనేసి చాలామంది పెద్దోళ్ళైతే దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన విషయాల్ని కొంతమంది సినిమాలుగా కూడా తీశారు. అందులో ఒక పెద్ద సినిమా ఉంది. అదే 'పల్నాటి యుద్ధం'. మీకు ఆ 'పల్నాటి యుద్ధం' చూస్తే మీకు అర్థమైపోతుంది. అందులో కోళ్ళ పందాల వల్ల కొన్ని ఫ్యామిలీస్ ఎంత దారుణంగా నష్టపోయాయి. ఊర్లే ఎలా తగలడిపోయాయి అనే విషయం ఆ సినిమాలో బాగా చూపిస్తారు. అయితే గత కొంతకాలంగా అక్కడ కోళ్ళ పందాలకు గానీ, పేకాటకు గానీ, గుండెట్లకు గానీ పర్మిషన్స్ లేకపోయినా గానీ, అనఫిషియల్‌గా రాజకీయ నాయకులే ఇది బిజినెస్‌గా మార్చి చేస్తున్నారనే దాని మీద అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్ళిపోతుంది. లేకపోతే కొంతమంది పోలీసులే ఆట్లికి కొమ్ము కాస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో, లేకపోతే ఆ విషయం చెప్పడంలో భయపడవలసిన అవసరం లేదేమో. దీని మీద చాలా న్యూస్ ఛానల్స్‌లో ఆర్టికల్స్ వస్తున్నాయి, లేకపోతే కథనాలు వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం అయినా సరే ఇంత సోషల్ మీడియా ఉంది, ఇంత శాటిలైట్ ఛానల్స్ యొక్క ప్రచారం ఉంది. ఈసారైనా అక్కడ కోళ్ళ పందాలు గానీ, ఈ ప్యాకెట్లు గానీ, గుండెట్లు గానీ కంట్రోల్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కౌంటర్‌లో ఎక్కడెక్కడ పెట్టి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తారనేది చెప్పడానికి నా దగ్గర ఒక డేటాయే ఉంది. ఆ డేటా మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను. భీమవరంలో, ఉండిలో, గణపవరంలో, లేకపోతే పాలకొల్లు, నరసాపురం, మట్లపాలెం,
లేకపోతే చించినాడ అని వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న చాలా ప్రాంతాల్లో తాడేపల్లిగూడెం తణుకులో కూడా ఓకే ఈ కోళ్ళ పందాలు పేకాట గుండట ఆడతారు. ఈ ఆటల మధ్యలో వాళ్ళకి ఆట విడుపుగా ఐటమ్ సాంగ్స్ అంటే అశ్లీలత నృత్యాలు ఇవి ఆడించడానికి హిజ్రాన్ని లేకపోతే కొంతమంది భోగం మేళాన్ని తీసుకొచ్చి అశ్లీలత నృత్యాన్ని అయితే చేయిస్తూ ఉంటారు. ఇది సాంప్రదాయ ముసుగులో జరుగుతున్న ఒక దుష్ట చర్య అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈస్ట్ గోదావరిలో చూస్తే కొత్తపేట, మలికిపురం, అమలాపురం, రాజోలు, శివకోడు ఓకే ఇటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే. ఇవన్నీ కూడా కోళ్ళ పందాలకి బెట్టింగ్లకి ఈ సంక్రాంతి పండుగ అనేది ఒక అడ్డాగా మారింది. అలా అడ్డాగా మారి కొన్ని వందల కోట్ల స్కామ్ అయితే జరుగుతుంది. ఈ స్కాము ఇక్కడితో అయినా ఆగిపోతుందా, లేకపోతే ఈ బిజినెస్ ఇక్కడితోనే ఆగిపోయి చాలామంది యువత ప్రాణ నష్టాన్ని ఆపుతుందా అనేది చూడాలి. మరి దీని మీద పోలీస్ వ్యవస్థ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ విషయం మీద ఇంకొంచెం కూలంకుషంగా చెప్పాలి అంటే, గతంలో ఇటువంటి విషయం మీద ఒక డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం ఇద్దరూ కూడా మనస్పర్ధలతో విడిపోయారు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో ఈ డిప్యూటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అతని నోటీస్కి కొంతమంది జనసేన కార్యకర్తలు పేవారంలో డిఎస్పీ గారు కోళ్ళ పందాలే కాదు బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తున్నారు, దాని మీద మా దగ్గర సమగ్ర విచారణ చేసిన ఫైల్ ఉంది అని సమర్పించారని, ఆ ఫైల్ ఆయన ఆధారంగా చేసుకుని జిల్లా ఎస్పీకి అయితే అతను ఒక లెటర్ రాశారని, ఆ లెటర్ వల్ల అక్కడ ఉన్న డిఎస్పీని అయితే మాత్రం జయసూర్య గారిని ట్రాన్స్ఫర్ చేశారనేసి ఒక న్యూస్ ఆర్టికల్స్లోనే కాదు సోషల్ మీడియాలో రచ్చ అయితే జరిగింది. దీని మీద రఘురామకృష్ణరాజు గారు అంటే ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ గారు స్పందిస్తూ, డిఎస్పీ నాకు కావాల్సిన వ్యక్తి, అతను ట్రాన్స్ఫర్ చేయడానికి నేను ఒప్పుకోవట్లేదు, బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన రీతిని నేను వ్యతిరేకించలేను కాబట్టి ఈ విషయంలో నేను మౌనంగా ఉండలేక ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పారు. అయితే మీకు అర్థమై ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి రాజకీయ నాయకులకి ఎంత ముఖ్యమో అనేసి. ఎందుకంటే కొన్ని వందల కోట్ల బిజినెస్ ఈ ఒక్క సంవత్సరం ఈ 4 రోజుల్లోనే జరుగుద్ది. ఈ 4 రోజుల్లో జరిగిన ఈ వందల కోట్ల బిజినెస్ అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేని గెలిపించడానికి ఉపయోగపడేంత డబ్బు ఉంటుందనేది అక్కడ చెప్పడానికి అతిశయోక్తి లేదు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ కానీ ఈ వ్యవస్థని ఎక్కడి నుంచైనా మారుస్తారా? మార్చి ఇటువంటి విషయాన్ని మొత్తం క్లోజ్ చేసి అక్కడ బెట్టింగ్స్ కాకుండా సాంస్కృతిక సాంప్రదాయాలతో మన సంక్రాంతిని బాగా చేస్తారా? ఇప్పుడున్న సోషల్ మీడియాకి దొరికిపోయి మళ్ళీ వాళ్ళు వైరల్ అవుతారా? ఇది చూడాలి. మరి ఇది సంక్రాంతి పండుగ సాంప్రదాయ ముసుగులో జరుగుతున్న బెట్టింగ్ దండ. ఈ బెట్టింగ్ దండ ఆగాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈ సంక్రాంతి పండుగ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా జరగాలని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు రామ్.